బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా ఇందపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. పశువులను కార్యాలయం ముందు నిలిపి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల పశువులు మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన కాపరులపై అధికారులు దాడి చేశారని ఆరోపణలున్నాయి. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ పశువులతో నిరసన తెలుపుతున్నారు. మంచిర్యాల జిల్లా ఇందపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు స్థానికులు ఆందోళనకు దిగిన పరిస్థితి చోటు చేసుకుంది. పశువులను కార్యాలయం ముందు కూడా నిలిపి ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ప్రస్తున్న మంచిర్యాల జిల్లా అటవీ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని ఇందన్పల్లి రేంజ్ లో అటవీ అధికారులు పశువుల కాపరిపై దాడులు చేశారని ఏదైతే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలో భాగంగా ఏదైతే ఇందన్పల్లి రేంజ్ మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఇందన్పల్లి రేంజ్ కార్యాలయం ఉదయం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఆ పశువుల్ని తీసుకొని వచ్చి అక్కడ ఏదైతే కార్యాలయం ముందు నిలిపి ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాపర్లపై మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళిన ఒక కాపరిపై ఏ విధంగా దాడి చేస్తారు, ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారని ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా అకారణంగా పశువుల్ని మేతకు తీసుకెళ్తే ఒక చిత్రహింసలకు గురి చేసి ఏదైతే ఆయనను ఆసుపత్రి పాలు చేసిన అటవీ అధికారులపై చర్యలు చేపట్టాలంటూ అక్కడ గ్రామస్తులందరూ ఆందోళన కొనసాగిస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది, ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దాంతో ఏదైతే మంచిర్యాల జిల్లా అదేవిధంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకి సంబంధించిన ఏదైతే రాకపోకలు సాగించే రహదారిపై కూడా బైఠాయించడంతో అక్కడ పూర్తిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.